హైదరాబాద్ అంబర్పేట అలీకేఫ్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యను తీర్చాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. అలీకేఫ్ నుంచి దిల్సుఖ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెండింగ్ పనులు చేపట్టడం లేదని స్థానికులు ప్రశ్నించారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఫ్లైఓవర్ను ప్రారంభించాలని కోరుతున్నారు. బార్డరు మూసి నది మీదకెళ్ళి బ్రిడ్జి ఒకటి స్టార్ట్ చేసిండ్రు. అది ఇప్పుడు 6 months అయినా ఒక 3 పిల్లర్లు పడ్డాయి తప్ప ఏమి అది ఇప్పట్లో కాదు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్. కాలేజ్ పిల్లలు, స్టూడెంట్, చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మొగోళ్ళు ఎప్పటికీ ఇంట్లో ఉండరు. వాళ్ళు ఏంటంటే పనుల మీద పోతారు. ఈడ అంతా గరీబ్ వాళ్ళు, పెద్ద ఉన్నోళ్ళు కాదు, డ్రైవర్లు కాళ్ళు కాదు, ఈడ ఉన్నోళ్ళు 2 wheeler వాళ్ళు అంతా. అయితే చాలా మందికి ఇంట్లో లేడీస్ కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు తీసుకోపోలేరు. ఆ గోల్నాక నుంచి పోవాలంటే 5 kilometers అవుతుంది. వీళ్ళు రోజు మాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆఫీసులో పోయి అడుగుతానేమో, సిఏకి, ఎస్ఐకి అడుగుతానేమో మా పై ఆఫీసులో తీయొద్దు అన్నారు, ఇట్లకి వంపనే వద్దన్నారు. తలుచుకుంటే అవకాశం, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కింద చౌరస్తా మీద వద్దు, కిందికైనా మాకు ఒక 2 wheeler పోయేంత అవకాశం ఏమని మేము 3 నెలల నుంచి ఎంబడబడుతున్నాము. అటు కిషన్ రెడ్డి దగ్గర పోయారు, మా ఎమ్మెల్యే దగ్గర పోయారు. ఆఫీసర్లు కొంచెం తీసుకుంటే ఈజీగా పని చేయొచ్చు. అది ఎందుకంటే ఇబ్బంది చాలా అవుతుంది. ఎందుకంటే మనం ఫోటోలు కొట్టే టైము ఆడ జనాలకు టైం ఇస్తే చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది క్లియర్ చేయాలి, మాకు పరిశ్రమ కావాలి. దాని గురించి ఇది సాల్వ్ చేయాలని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్.